హాయ్ ఫ్రెండ్స్, ఈ మా అత్త చూడండి బాగుంది. ఇంకో చేపలు తీసుకోండి, చేపల కూర చేస్తున్నాము ఈరోజు. అవన్నీ వద్దంటాడు మంజు, కావాలంటాడు మంజు. ఒత్తితే ఆగుతుందంట, ఆగడం లేదంటే ఏదో వంక పెడుతుంటాడు. నీకు గాగా ఉందిలే చెల్లు అని చెప్పొద్దాను అడిగా. మా ఆయనే ఇంట్లో ఫోన్ పెట్టేసుకోమన్నానా, పెట్టేసి వెళ్ళాడు. ఈరోజు చేపల కూర చేస్తున్నాము. రండి తిందరు, వేడిగా హాయ్ బాయ్ చెప్పాలి. హాయ్ అండి, మధ్యాహ్నం భోజనం చేసుకోరా పోదురు రండి. ఎడ చేయాలి చెప్పండి. సరే నువ్వు మాట్లాడు. ఏమి మాట్లాడేది, ఎడ చేయాలి చెప్తే కదా నువ్వు చేస్తావుగా, ఆడ చూసా అట్టా చెప్పు. ఇంకేం చెప్పాను నేను మాత్రం టీ తాగారా, ఇంకా ఇంకేం చెప్పాలి. అయ్యే ఇంతకు నువ్వు తిన్నావా? నేను తినేసి ఎప్పుడు ఈరోజు 8 గంటలకే, రోజు 10-11కి తినేది. ఇవాళ 8 గంటలకు తినేసి ఆకలి అయిందని, అందుకే బాగా మాట్లాడుతున్నాను. నేను ఇంకా తెలియలేదు ఫ్రెండ్స్. మధ్యాహ్నం కదా ఒకేసారి 12కి. ఈరోజు చేపలు అయితే తీసుకున్నాము, చేపల కూర అయితే చేస్తున్నాము. మీరు కూడా వచ్చింది త్వరగా, వేడివేడిగా తినేసి వెళ్దురు. వాళ్ళు మాట్లాడుతున్నది రికార్డింగ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా చూశారు కదా బేరం ఎలా చేయాలో. నేను ఎప్పుడు బేరం అయితే చేయలేదు, ఫస్ట్ టైం చేస్తుంటే నేను చూస్తున్నాను. పోవడమా, డబ్బులు ఇచ్చేయడమా, కొనుక్కోవడమా, వచ్చేయడమా, ఇంతవరకే. రేట్ అడిగి వాళ్ళు ఎంత చెప్తే అంతగా ఇచ్చేసి వచ్చేస్తాను కాబట్టి. చూడండి మధ్యలో మాట్లాడుతుంది, మాట్లాడేటప్పుడు మాట్లాడమన్నప్పుడు మాట్లాడదు, ఇప్పుడేమో మాట్లాడేస్తుంది. ఒకరింటికాడికి పోయి చేపలు తెచ్చుకుంటున్నాం మేము. మా ఇంటికాడికి వచ్చేవాళ్ళు, కానీ మేమే పోయి తెచ్చుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక చేపల కూర అని చెప్పాను కదా, చేపల కూర నేనైతే చేయట్లేదు, ఇక మా అత్తగారు చేస్తున్నారు. మా ఇంట్లో మాత్రం ఉల్లగడ్డ, కోడిగుడ్డు, తీగూర అయితే చేస్తున్నాను. అది ఆ కూర, అది మా కూర. ఎందుకంటే ఆ కూర మాకు పెట్టదు కాబట్టి, మా కూరలు అయితే వాళ్ళకి పెడతామండి, వాళ్ళ కూరలు మాకు పెట్టరా. అందుకే తిని అంత లావు ఉంది మా అత్త, అందుకే నేను ఇంత సన్నంగా ఉన్నానండి. అవును, కూర పెట్టక కాదు, కూర పెట్టక నేను అడిగాను. నా పెట్టదు, నేను పెడతానంటే అదే కదా చెప్పాలి. ఇంకా ఆడియన్స్ ఏం చెప్పాలి? చూడండి ఫ్రెండ్, వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. నాకు మాట్లాడేది అంతంత మాత్రం అయితే దాన్ని కూడా చెడగొట్టేస్తున్నారండి. వాళ్ళు మాత్రం బాగా మాట్లాడేస్తున్నారు, నేను మాట్లాడట్లేదని నేను ఫీల్ అవుతున్నాను. మా ఆయన కూడా పొద్దున్న నేను ఏంది ఇలాగ మాట్లాడుతున్నాం, భయంగా ఫ్రీగా మాట్లాడలేవా అని అన్నాడు. ఫ్రీగా మాట్లాడదామంటే వీళ్ళేమో మధ్యలో మాట్లాడేస్తున్నారు, నాకు ధైర్యం సరిపోవట్లేదు. వాళ్ళు మాత్రం బాగా మాట్లాడుతున్నారు, మాట్లాడేదానికి వాళ్ళు బాగా ధైర్యం వచ్చేస్తుంది. నా మాట్లాడేదానికి మాత్రం ధైర్యం సరిపోవట్లా. ధైర్యం తెచ్చుకో, ఇలాగ మాట్లాడుతుంది. బలంగా తిని ధైర్యం తెచ్చుకుంటా కదా. చెమటలు పడుతున్నాయి ఫ్రెండ్స్, ఏమీ తినలేదు కదా, కళ్ళు తిరుగుతున్నట్టుండే ఈ ఎండకి. మామూలుగా ఎండలో పాపం మా అత్త, మా మామ నన్ను ఎండలోకి ఎప్పుడు బయటకు పంపించలేదు, అందుకే ఇంట్లో కూర్చోండి. ఒక్కసారిగా బయటకు వెళ్ళేటప్పటికి చెమటలు పడుతూ ఉన్నాయి. వీడియో మళ్ళీ పెడతానండి కర్రీ చేసేటప్పుడు, కంపల్సరీ మీరు అందరూ చూడండి. పాటలు బాగా చేస్తారు, కూరలు చూడండి. నా కూరలు అంటే ఎక్కాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. లేదు బాగా కడుపు నిండా తినొచ్చు, ఇంత తినేవాళ్ళు అంత తింటారు. అంటే బాగా మేము చేయలేమని ఆమె అదే ఫీలింగ్. అవును అవును, నువ్వు అట్టే చేస్తున్నావుగా ఇప్పుడు. అయితే మా కోడలు బాగా చేస్తుంది అంటే వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటుంటారు, అంటే అంత చండాలంగా చేస్తుందేమో ఆ అమ్మాయి కూర, లేకపోతే వాళ్ళ అత్త ఎందుకు అలాగ మాట్లాడద్ది అని అనుకుంటారు. నువ్వు అలాగా చెప్తారా? ఇంకా చెప్పాలి, అట్లా చెప్పాలి, చేస్తుంది అని చెప్పాలి. బాగా చేయదు. కూర రెడీ చేసేటప్పుడు చూపిస్తానండి ఎలా చేస్తాను అనే సంగతి, దాంట్లో వీడియోలో చూపిస్తాను. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింధు నెల్లూరు అమ్మాయి ఛానల్ పేరు. ఈ వీడియో ఎక్కడ కట్ చేయకుండా చివరి వరకు చూస్తామనండి. ధైర్యం సరిపోవట్లేదు, చూసావా?
మాట్లాడుతున్నా కూడా ఒక పక్క మనకైతే వస్తుంది, కానీ ముందు అది పాము కొట్టుకోవాలి, తర్వాత మాట్లాడాలి కదా. అందుకే మా అత్త కూర, అమ్మో ఇప్పుడు మీ ఆయన వస్తాడు షేవింగ్ చేసుకొని, కానీ గబగబా వంటకాడు అక్కడికే పోవాలి, ఇప్పుడు పోవాలి ఇదో పెట్టి. మా మామగారు షేవింగ్కి వెళ్ళున్నారండి, షేవింగ్ చేసుకొని ఇంకా వండలేదా, నాకు షుగర్ అని నీకు తెలియదా, ఇంకా ఎప్పుడు వంట చేస్తావు, ఎప్పుడు నాకు పెడతావు అని అంటాడు. అందుకే గబగబా వంట చేయమంటున్నాను మా అత్తగారికి. అత్తగోడలు అంటే ఇంకో గొడవలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈ చిన్న చిన్న ఎన్ని పట్టించుకోకూడదు, మామూలే, కామనే. మీరు కూడా ఫాలో అయిపోండి. సరే ఫ్రెండ్స్, నేను మళ్ళీ పెడతాను వీడియో, కంపల్సరీ చూడండి, ఎక్కడ కట్ చేయొద్దు. మీ ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఈ రోజు నుంచి పెడుతుంది. సింధు నెల్లూరు అమ్మాయి ఛానల్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసేటట్టయితే ఈ ఛానల్ మాత్రం చూస్తారనుకుంటున్నా, నచ్చుతాయిలే మా వీడియోస్, ఎందుకంటే అత్తా పడలేం కదా, ఆ మాత్రం వీడియోస్ బాగా చేస్తాం. బాయ్ అండి.